ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా రెడ్మీ నోట్ 15 SE స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్ యూనిక్నెస్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. రెడ్మీ వాళ్ళ రెడ్మీ నోట్ 15 5G స్పెసిఫికేషన్ అయితే వచ్చేసింది. 20,000 ప్రైస్ ట్యాగ్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. అఫీషియల్ సేల్ 7th ఏప్రిల్ నుంచి అఫీషియల్ సేల్ స్టార్ట్ అయిపోతది. మెయిన్ ఇక్కడ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే హైలైట్ చేస్తారు. ఒకసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ హైలైట్‌ల మెయిన్ 7.35 సన్న బాడీ 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా 4K రికార్డింగ్‌తో పాటు వస్తుంది. 5000 మిలియంపియర్ బ్యాటరీతో పాటు కూడా వస్తుందంట. స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ హైపర్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ మంచి ఈ ప్రొడక్షన్‌తో పాటు కూడా వస్తుందనేసి అయితే మెన్షన్ చేసిరన్నమాట. బాగుంది. లుక్ వైస్ ఫీచర్స్ అండ్ బాగున్నాయి. ప్యాటర్న్స్ కూడా అంతా బాగున్నాయి. యాక్చువల్లీ వీళ్ళ వెబ్‌సైట్‌లో ప్రైస్ ఎంతుందంటే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు. బేస్ వేరియంట్ అయితే ఉందో 20,000 ఉంది. 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్. ఇది క్రిమ్సన్ రివర్స్ కలర్, ఫ్రాస్ట్ వైట్ కలర్ ఆప్షన్స్ ఉంది. అండ్ కార్బన్ బ్లాక్ కలర్ ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ కలర్ వేరియంట్ చూసిర్రు కదా! స్టోరేజ్ చూసుకుంటే 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 19,000కి ఉంది. 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 22,000కి, 8 జీబీ ర్యామ్ 2 జీబీ స్టోరేజ్ 24,000కి వస్తుందన్నమాట. నా ఒపీనియన్‌లో బేస్ వేరియంట్ సరిపోతాను 20,000కి ఓకే. యాక్సెప్టబుల్ అనుకోవచ్చు. ఈ వెబ్‌సైట్ కాకుండా వేరే వెబ్‌సైట్స్ ఏమైనా ఉన్నాయండి? ఫ్లిప్‌కార్ట్‌లో లిస్టింగ్ అయింది. ఫ్లిప్‌కార్ట్ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. నేను ఈ రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రం ఈ 20,000 ఉంది బై. ఇంకా సేల్ స్టార్ట్ కాలేదు. కానీ ఆఫర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ముందే యూపీఐ నుంచి గానీ, లేకపోతే కార్డ్ ఆఫర్స్ నుంచి గానీ కొంచెం డిస్కౌంట్ అయితే పొందొచ్చు. లైక్ ఒక ₹1000 డిస్కౌంట్ అయితే పొందొచ్చనమాట. సో, ప ప 19,000కి రావచ్చు 20,000 అది. అండ్ 3 మంత్స్ ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్. 3 నెలలకి 6,000 కూడా మీరు ఈఎంఐ ఆప్షన్స్‌లో కూడా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రమే ₹20,000 ప్రైస్ ట్యాగ్‌తో పాటు కూడా వస్తుంది. ఓకే అనిపించింది. దీంట్లో యూనిక్‌నెస్ ఏందంటే మాత్రమే బ్యాక్ సైడ్ విత్ వీగన్ లెదరు అండ్ బ్యాటరీ ఎట్లా హైలైట్‌గా చూసినాం. ఇంకొంచెం డెప్త్‌గా కావాలంటే మాత్రం ఒకసారి స్పెసిఫికేషన్స్ అయితే చూసుకోండి. కానీ నా ఒపీనియన్‌లో అయితే మాత్రమే కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి అనేసి ఒక సలహా అయితే ఇస్తాను. కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకుందాము. సో, స్పెసిఫికేషన్ చూసుకుంటే రెడ్మీ నోట్ 15 5G స్పెషల్ ఎడిషన్ చూసుకుంటే మాత్రం క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ వస్తుంది. 4 నానోమీటర్ ప్రాసెసర్, ఆక్టా కోర్ అడ్రినో జీపీతో పాటు కూడా వస్తుంది. LPDDR4 ఎక్స్ట్రా యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో పాటు వస్తుంది. 1 TB దాకా కార్డ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 7.35 థిక్‌నెస్ బానే ఉంది. వెయిట్ 178 గ్రామ్స్ అయితే బ్లాక్ అండ్ వైట్ వేరియంట్ ఉంది. క్రిమ్సన్ రెడ్ కలర్ వచ్చి 182 గ్రామ్స్ వెయిట్ ఉంది. సో, వీగన్ లెదర్ కాబట్టి కొంచెం థిక్‌నెస్ పెరుగుతుంది కాబట్టి 6.7 ఇంచెస్ 120 రిఫ్రెష్ రేట్, హెచ్‌డీ రెజల్యూషన్‌తో పాటు వస్తుంది. అండ్ కిందకొచ్చేసరికైతే టీవీ ప్రొడక్షను, ఫ్లికర్ ఫ్రీ సర్టిఫికేషన్‌తో పాటు కూడా వచ్చింది. అండ్ 50 మెగాపిక్సెల్ ఎయిర్ డ్యూయల్ కెమెరా వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 4K రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. 1080p 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ 4K అన్నారు గానీ 60 fps రికార్డింగ్ అయితే అదొక్కటి లేదు. అది డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది రియర్ కెమెరా నుంచి. ఫ్రంట్ కెమెరా నుంచి కూడా మీరు 30 fps రికార్డింగ్స్ చేసుకోవచ్చు. అంటే 1080p 720p 5800 మిలియంపియర్ బ్యాటరీ 5 అవర్స్ ఛార్జర్ అయితే బాక్స్‌లోనే వస్తుంది. సో, ఛార్జింగ్ కూడా తొందరగా అయిపోతది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ అండ్ నెట్వర్కింగ్ చూసుకోవచ్చు. హైబ్రిడ్ సిమ్ స్లాట్‌తో పాటు వస్తుంది. ఒక సిమ్ కార్డ్ ఒక ఎస్డీ కార్డ్ లేకపోతే 2 సిమ్ కార్డ్‌లు పెట్టుకోవచ్చు. 5Gకి సంబంధించిన నెట్వర్క్ చూసుకుంటే స్టాండ్ అలోన్ నెట్వర్క్ అండ్ నాన్ స్టాండ్ అలోన్ 2 కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్లూటూత్ వర్షన్ 5.1 ఇచ్చారు. ఇప్పుడు నార్మల్‌గా 5.3 వచ్చేది కానీ 5.1 ఇచ్చారు. డ్యూయల్ బ్యాండ్ విత్ వైఫై వస్తుంది. 2.4 గిగాహెర్ట్జ్ అండ్ 5 గిగాహెర్ట్జ్. లొకేషన్ సంబంధించి చూసుకుంటే జీపీఎస్ L1, గాలియోస్ G1, BDS B1 అండ్ ప్లస్ B1C గాలియోస్ E1 పర్సన్‌తో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్‌తో పాటు కూడా వస్తుంది. డాల్బీ అట్మాస్ వస్తుంది. IP65 అండ్ IP60 రేటింగ్, సెన్సార్స్ వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్, అంబెడెడ్ యాక్సిలెరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్, ఐఆర్ బ్లాస్టర్, జిరోస్కోప్‌తో పాటు కూడా వస్తుంది. ఇది ఇంకొక డ్రాబ్యాక్ ఏందంటే మాత్రం ఇక్కడ HyperOS 2 వస్తుంది. ఆండ్రాయిడ్ 15తో పాటు కూడా వస్తుంది. యాక్చువల్ ఆండ్రాయిడ్ 16తో పాటు కూడా వచ్చిండే బాగుండేది. సో, ఔట్ ఆఫ్ ద బాక్స్‌లో ఇప్పుడు ఆండ్రాయిడ్ 15తో మేబీ అప్‌గ్రేడ్స్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ బాక్స్‌లో కంటెంట్ బై రెడ్మీ నోట్ 15 SE అడాప్టర్ టైప్ సి కేబుల్ వారంటీతో పాటు కూడా వస్తుంది. సో, ఇక్కడ అప్‌గ్రేడేషన్ ఆప్షన్ లేదు. ఫ్లిప్‌కార్ట్‌లో ఒకసారి మెన్షన్ చేసి చూద్దాం ఒకసారి. నార్మల్‌గా ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్లిప్‌కార్ట్‌లో కూడా మెన్షన్ చేస్తారు అప్‌గ్రేడబిలిటీ ఉందా? లేదా? అనేది. సో, ఇంతకుముందుకు ఏవైతే హైలైట్స్ ఏవైతే చెప్పినానో అవే హైలైట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ స్మూత్ హైపర్‌ఓఎస్‌కి సంబంధించిన అప్డేట్ అయితే ఉంది గానీ ఆహ్, స్మూత్ అప్డేట్ ఉంది గానీ ఎనీ ఓఎస్ అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఎక్కడ కూడా మెన్షన్ అయితే ఏం చేయలేరు. కమింగ్ టు పోర్ట్స్ గురించి చూసుకుంటే మాత్రమే డ్యూయల్ మైక్స్ వస్తున్నాయి. ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ స్పీకర్స్, టైప్ సి పోర్ట్, సిమ్ స్లాట్‌తో పాటు కూడా అంతా బానే ఉంది. ఓఎస్ అప్డేట్ కానీ అదొకటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా లేదు భయ్. అదొకటి తప్పించి బానే అనిపించింది. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే నేనైతే మాత్రమే ఫీచర్స్ వైస్ బాగానే ఉంది భయ్. పెద్ద బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సో, ఒకవేళ ఇట్లా తీసుకోవాలంటే మీరు తీసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ అంటాను. అండ్ ఆల్సో కార్డ్ ఆఫర్ సప్లై చేసి తీసుకోమని అయితే ఒక సలహా అయితే ఇస్తాను. సో, ఫైనల్లీ ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఒపీనియన్ అనగా మీరు ఏమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.